హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి కూడా టిట్కో ఇండ్ల పథకం కింద దాదాపుగా 2,50,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. సో ఈ టిట్కో ఇండ్ల పథకం కింద ఇల్లు మంజూరు ప్రక్రియ అనేది మార్చి 30వ తారీఖున ప్రారంభం అయ్యిందనమాట. అయితే దీని మీద నేను మీకు సెపరేట్‌గా ఆల్రెడీ వీడియో చేసైతే అప్‌లోడ్ చేసున్నాను. ఏ జిల్లాల్లో ఎన్ని ఇండ్లకు గృహప్రవేశాలు చేపిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఈ వివరాలన్నిటి గురించి. ఇక గత ఏడాది అనగా 2025 నవంబర్, డిసెంబర్ నెలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఒక సర్వేను నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం విభాగం కిందకు సంబంధించింది కాబట్టి. సో అయితే ఈ సర్వేలో ఎవరైతే తమ వివరాలను నమోదు చేపించుకొని ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి వెరిఫికేషన్లు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఏపీలో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఎవరైతే ఫ్యామిలీస్ వాళ్ళ వివరాలు నమోదు చేసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి వెరిఫికేషన్స్ జరిగి ఒక తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. ఆల్రెడీ పంపించేసారనమాట. సో కేంద్ర ప్రభుత్వానికి పంపించాక వాళ్ళు ఫైనలైజ్ చేసి ఒక ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు శాంక్షన్ అయిందని అర్థం. సో అయితే ఈ వీడియోలో నేను మీకు ఏమేమి చెప్తాను అంటే, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద అర్హుల జాబితాలు ఎప్పుడు విడుదల అవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో? ఎవరెవరి పేర్లు అర్హుల జాబితాల్లో ఖచ్చితంగా వస్తాయి? అలాగే సొంత స్థలం కలిగి ఉన్నటువంటి వాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 2,39,000 గ్రామీణ విభాగం కింద ఇల్లు నిర్మించుకోవడం కోసమైతే కూడా అందజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క రూ. 2,39,000 అనేది ఎన్ని విడతల్లో, ఒక్కొక్క విడతకి ఎంతెంత డబ్బులు విడుదల చేస్తారు, ఎవరికి వస్తాయి ఈ రూ. 2,39,000, ఇలాగా అన్ని వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను, వెళ్ళి చూడండి. డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తొలిత మనకు రాష్ట్రంలో మార్చి 30వ తారీఖున టిట్కో ఇండ్ల పథకం కింద 2,50,000 ఇండ్లకు గృహప్రవేశాలు అనేటువంటివి జరిగాయి. దానికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు చూపించాను. ఏ జిల్లాల్లో ఎన్ని ఇండ్లు అనేటువంటివి పంపిణీ చేశారు అని. సో స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. పార్వతీపురం మన్యంలో వచ్చి 1000 ఇండ్లు, విజయనగరంలో వచ్చేసి 1248 ఇండ్లు, విశాఖపట్నంలో వచ్చేసి 13,000, అనకాపల్లిలో వచ్చేసి 2,988, కాకినాడలో వచ్చేసి 2,508, ఇలాగ జిల్లాల వారీగా లిస్ట్ అనేది ఉంది. ఈ లిస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. మీ డిస్ట్రిక్ట్‌లో ఎవరికైనా టిట్కో ఇల్లు రావాలనుకొని ఉన్నట్లయితే, ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే మీకు ఇల్లు వచ్చిందా లేదా, మీకు శాంక్షన్ చేసి మీ చేతికి గృహప్రవేశాలు చేపించి ఇంటి తాళం చెవులు ఇచ్చారా లేదా అనే విషయం గురించి ఒకసారి కమెంట్‌లో పెట్టండి. ఇలాగా ఈ టిట్కో ఇండ్లు అనేటువంటివి కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎప్పుడు ఇల్లు శాంక్షన్ చేస్తారు, ఇంటి నిర్మాణం కోసం ఎప్పటి నుంచి డబ్బులనేది విడతల వారీగా రిలీజ్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ లిస్టులను ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇవన్నీ కూడా చూద్దాం. సో మ్యాక్సిమం మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు ఏప్రిల్ నెలాఖరు లోపలైతే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన ఏపీ ప్రభుత్వము వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా ఒకసారి మళ్ళా వెరిఫికేషన్ చేసి తుది జాబితాను ఫైనల్‌గా మనకు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడ మళ్ళా మనకు కొంచెం స్ట్రిక్ట్‌గా అయితే చెక్ చేస్తారనమాట. మళ్ళా వెరిఫికేషన్ చేస్తారు. సో అప్పుడు ఒక జాబితా అనేది రిలీజ్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి. సో ఆ జాబితాని మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, ఇది ఏపీ హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి ఇక్కడ బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా! ఈ బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బెనిఫిషియరీ ఐడీ, ఆధార్ నంబర్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
సో, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోండి. సింపుల్‌గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే బెనిఫిషియరీ ఐడీ మీకు తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి బెనిఫిషియరీ ఐడీ కాకుండా ఆధార్ నంబర్‌తో చెక్ చేసుకోండి. గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి అక్కడ చూపించడం జరుగుతుంది. ఇలాగా చెక్ చేసుకోండి. మీకు లిస్ట్ అనేది రిలీజ్ అయ్యాక క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా లిస్ట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి. ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేది తప్పక శాంక్షన్ అయిందని అర్థం అన్నమాట. ఓకేనా? సో, మీకు ఇంకొక డౌట్ రావచ్చు. సో, ఎంతసేపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. అర్బన్ విభాగానికి సంబంధించి చెప్పడం లేదనుకోవచ్చు. సో, అర్బన్ విభాగానికి సంబంధించి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రస్తుతము అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారు. సో, ఎప్పుడైనా మీరు వెళ్లి అప్లై చేసుకోవచ్చని చెప్తూ ఉన్నారు. పర్టిక్యులర్‌గా ఈ టైంలో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా వెళ్లి, ఏ డేట్‌లో అయినా వెళ్లి అయితే చేసుకోవచ్చనమాట. చాలామంది కూడా అడిగారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి. సో, దీనికి సంబంధించి నేను సెపరేట్‌గా వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా. జస్ట్ చెప్తూ ఉన్నాను ఈ వీడియోలో. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారని. ఇక ఇల్లు శాంక్షన్ అయినటువంటి వాళ్ళకు ఈ యొక్క గ్రామీణ విభాగం కింద సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళకు ఇంటి నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 2,39,000 వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 60%, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40%, 100%. సో, ఇలాగ ఈ రూ. 2,39,000 అనేది ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణం కోసం రిలీజ్ చేస్తారనమాట. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అమౌంట్ పడిపోతుంది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అమౌంట్ మీకు వస్తుందనమాట. విడతల వారీగానే జమ చేస్తారు. ఒక్కొక్కసారిగా మీకు అమౌంట్ అనేది అయితే విడుదల చేయరు. ఇప్పుడు ఈ యొక్క అర్బన్ విభాగం కింద లిస్టులు వస్తాయి కదా! ఆ లిస్టులో మాక్సిమం ఎవరి పేర్లు చేరుస్తారు అంటే, నాకు తెలిసి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు, సొంత స్థలం లేనటువంటి వాళ్ళు, ఇలాగా వీళ్ళ పేర్లు మాత్రమే యాడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారనమాట. అంటే వాళ్ళు కూడా అర్హులు అయితేనే, అనర్హులైతే అందులో జాయిన్ అయితే చేయరు. సో, ఇలాగ మనకు ఈ ఎలిజిబుల్ లిస్టులు అనేటువంటివి ఈ నెలాఖరు లోపల రిలీజ్ అవుతాయి. మీకు ఎలా చెక్ చేసుకోవాలో కూడా క్లియర్‌గా చెప్పాను. గ్రామీణ విభాగానికి సంబంధించి. అర్బన్ విభాగానికి సంబంధించి కూడా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.